ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ చేపల బావి. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అడవిలో జంతువులన్నీ కలిసి కొద్ది మేర దున్ని వ్యవసాయం చేయ నిశ్చయించాయి. ఒకనాడు మిగిలిన జంతువులతో పాటు నక్క, కుందేలు కూడా పార పలుగు పట్టి పనిచేయసాగాయి. సూర్యుడు క్రమంగా పైకెక్కుతున్నాడు. నెత్తి మాడిపోతున్నది. కుందేలు కొంతసేపటికల్లా ముచ్చమటలు పట్టి అలిసిపోయింది. కానీ పని చాలించి విశ్రాంతి తీసుకుంటే సోమరిపోతని మిగిలిన జంతువులు తిడతాయని భయపడింది. అట్లాగే పళ్ళబిగువన కొంతసేపు కింద మీద పడుతూ మిగతా జంతువులతో పాటు పనిచేసింది. కానీ మరికొంతసేపటికి కుందేలు పని అయిపోయింది. ఎక్కడైనా చల్లని మాటున విశ్రాంతి తీసుకోకపోతే ప్రాణం పోయేటట్టుగా ఉంది. కొంతసేపు తీవ్రంగా ఆలోచించి కాలిలో ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు బాధ నటించి అది మెల్లగా యువతలికి వచ్చేసింది. తర్వాత కొంతసేపు ఆగి ఇతర జంతువులు చూడకుండా జాగ్రత్తగా పొదల వెనకగా దౌడు తీసి దూరంగా ఉన్న తోటబావి దగ్గరికి చేరుకున్నది. ఆ బావి చెట్టు నీడన ఉన్నది. దానికి ఒక గిలక మీదగా పొడవాటి తాడు రెండు చివరలా 2 బొక్కెనలు ఉన్నాయి. ఆ బావి నీడ చూడగానే కుందేలుకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. అది ఒక్క దూకున వెళ్ళి బొక్కెనలో పడింది. మరుక్షణమే ఆ బొక్కెన కుందేలు బరువు మూలాన అడుగుకు దిగసాగింది. కుందేలుకు ఒక్క క్షణం కంగారెత్తుకొచ్చింది. కానీ ఆ తరువాత ఏమైతే అది అవుతుందనుకుని కుందేలు బొక్కెనలో కదలక మెదలక పడుకున్నది. నీటిని తాకగానే బొక్కెన నిలిచిపోయింది. కుందేలు కంగారులో అటు ఇటు కొట్టుకున్నట్టయితే మునిగిపోయే పనే. కుందేలు మీద నక్క ఒక కన్ను వేసే ఉంచింది. అందుచేత ముళ్ళు విరిగిందని వంకపెట్టి కుందేలు పనిమాని యువతలకు రాగానే నక్క అటు ఇటు చూసి చల్లగా తను కూడా జారుకుని కుందేలు వెనకనే వచ్చింది. కుందేలు బొక్కెనలో దూకి బావి అడుగుకు వెళ్ళిపోవడం నక్క అంత దూరం నుంచి చూసింది. ఈ కుందేలు ఏదో ఉపయోగం లేనిదే ఈ బావిలోకి దిగి ఇంతసేపు కూర్చోదు, లోపల ఏదైనా తినే వస్తువు దాచిందేమో అనుకుంటూ నక్క మెల్లగా బావిని సమీపించి లోపలికి తొంగి చూసింది. బావి చాలా లోతుగా ఉండడం చేత నక్కకు ఏమీ కనిపించలేదు. కుందేలు బావా అని నక్క పిలిచింది. ఎవరది? నక్క బావా అని లోపలి నుంచి కుందేలు కేకబెట్టింది. అక్కడ ఏం చేస్తున్నావు అని నక్క అడిగింది. చేపలు పడుతున్నాను బావా, తెప్పలుగా ఉన్నాయి. కావలిస్తే ఆ బొక్కెనలో ఎక్కి నువ్వు కూడా ఇప్పుడే రా అన్నది కుందేలు. పైకి వచ్చి ఉన్న బొక్కెనలోకి నక్క ఒక గెంతున దూకింది. కుందేలు కన్నా నక్క బరువు కావడం చేత నక్క ఎక్కిన బొక్కెన క్రమంగా కిందకి దిగి కుందేలు ఎక్కిన బొక్కెన పైకి రాసాగింది. మధ్యదారిలో 2 బొక్కెనలు ఒకదాన్ని ఒకటి దాటేటప్పుడు కుందేలు, నువ్వు చేపలు పడుతూ ఉండు బావా, నేనిప్పుడే వస్తాను అన్నది. త్వరలోనే కుందేలు పైకి వచ్చి బయటికి దూకి ఇంటి దారి పట్టింది. ఆ రోజు పని పూర్తి చేసుకుని మిగిలిన జంతువులు మంచినీటి కోసం బావి వద్దకు వచ్చి పైకి లాగేదాకా నక్క పాపం బావిలోనే ఉండిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.